హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి నేను ఒక సీక్రెట్ వెబ్సైట్ గురించి అయితే చెప్తున్నాను. మ్యాక్సిమం చాలామందికి ఈ వెబ్సైట్ గురించి తెలియదు. ఇందులో ఏంటంటే మనం రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే మన ఏటీఎస్ స్కోర్ ఎంత అని చెప్తుంది, ప్లస్ జాబ్స్ రిలేటెడ్ చూపిస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే దీనికి పేమెంట్ ఉందన్నమాట. సో పేమెంట్ లేకుండా మనం ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను నేను ఫస్ట్ అయితే మీకు. ఫస్ట్లీ ఏంటంటే 20 days ట్రయల్ ఉంటుంది పర్సన్ మెయిల్ ఐడితో. ఓకే, జీమెయిల్ ఉంటుంది కదా, దాంతో 20 days ట్రయల్ ఉంటుంది. వై వీ షుడ్ నాట్ యూజ్ దట్. ఓకే, ఆ 20 days ట్రయల్ యూజ్ చేద్దాం. ఎలా అంటే నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను మీకు. ఫస్ట్లీ మీరు అందులో లాగిన్ అయిపోండి. ఓకే, లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ప్రొఫైల్ ఇచ్చేయండి. ఓకే, మీ ప్రొఫైల్ ఇచ్చేసిన తర్వాత రెజ్యూమే అదే చెప్తుంది, ఇంత స్కోర్ ఉంది, ఇన్ని జాబ్స్ ఉన్నాయనేసి మీకు ఫ్రెషర్ రిలేటెడ్ నుంచి ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ వరకు మొత్తం చూపిస్తుంది అనమాట. ఓకే, చూపించిన తర్వాత ఏం చేస్తుందంటే మీకు చెప్తుంది, మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీ జాబ్స్ని మీకు చూపించేస్తుంది అదే. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ ఒరిజినల్వే. అండ్ చూపించడంతో పాటు ఇంకొకటి ఏం చేస్తుందంటే ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, సో ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్సెంచర్ అనే అనుకుందాం. యాక్సెంచర్ ఏం చేస్తుంది, ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతుంది, ఏంటి టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఏంటి, కోడింగ్ ఇంటర్వ్యూస్ ఏంటి, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక 100 of questions అయితే ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి ఆ రోల్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. లైక్ 2025లో ఏమడిగారు, 2026లో ఏమడిగారు, ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి క్వశ్చన్స్. సో మీరెవరైనా చేసుకోవాలి అంటే మీరెవరైనా ప్రొఫైల్ ఇలా క్రియేట్ చేసుకొని ఇలా అప్లై చేసుకొని ఇలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఒకసారి ఈ 20 days ట్రయల్ యూజ్ చేయండి. నేను ఇక్కడ ఎవరిని ప్రీమియం తీసుకోమని అడగట్లేదు. మెయిన్లీ నేను ఏం చెప్తున్నానంటే యూజ్ ద 20 days ట్రయల్. ఎందుకు చెప్తున్నానంటే 20 days ట్రయల్ యూజ్ చేయమని. మనం ఎందుకు ఫ్రీని యూజ్ చేసుకోకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఏ క్రెడిట్ కార్డు మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏ డెబిట్ కార్డు కూడా ఇవ్వాల్సిన పని లేదు. సో 20 days ట్రయల్ అయిపోతుంది అనగా వి విల్ క్లోజ్ ఇట్, అంతే, మనం తీసేస్తాం అంతే, ఏముంది దాంట్లో. సో స్టార్ట్ చేద్దాం ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. సో ఇప్పుడైతే నేను గూగుల్లో నావిగేట్ 24/7 అనేది సెర్చ్ చేస్తున్నా. నాకు వెంటనే నావిగేటర్ 247.com అనేసి వచ్చింది కదా. దిస్ ఈజ్ అన్ ఏఐ కెరీర్ ప్లాట్ఫామ్ అనమాట. నాకు తెలిసి ఇది చాలామందికి తెలీదు, ఈవెందో నాకు రీసెంట్గానే తెలిసింది. సో దీంట్లో ఏంటంటే మనకి 21 days ఉంటుంది. ఓకే, ట్రయల్ చేసుకునేది నేను ఈరోజు చెప్తాను మీకు. ఫస్ట్ మీకు ఏంటంటే రెజ్యూమే బిల్డ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళేసి మీ రెజ్యూమే స్టార్ట్ బిల్డింగ్ అని ఉంది కదా, ఈ రెజ్యూమేని బిల్డ్ చేసుకోండి. లేదా ఏఐ రెజ్యూమే రైటర్ మీ రెజ్యూమేని అప్లోడ్ చేసి మీకు ఎలాంటి జాబ్స్ మ్యాచ్ అవుతాయి అనేసి ఇదే చెప్తుంది అనమాట. ఓకే, జాబ్ డిస్క్రిప్షన్ ఇవి మీ రిక్వైర్మెంట్ బట్టి మీ జాబ్ ఏంటి మ్యాచ్ అవుతుంది అనేసి చెప్తుంది. ఓకే, ఇవన్నీ మనకి ఫ్రీ వర్షన్లో దొరుకుతాయి. రికమెండెడ్ ఏంటంటే నేనైతే రికమెండెడ్ ఇదే చేస్తాను. స్టార్ట్ బిల్డింగ్ ఉంది కదా, దీంట్లో మీరు రెజ్యూమే అప్లోడ్ చేసుకొని రెజ్యూమే క్రియేట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఏఐ రెజ్యూమే రైటర్లో డిస్క్రిప్షన్ పెట్టండి. డిస్క్రిప్షన్ అంటే మీ రెజ్యూమే పెట్టి ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో అది చెప్తుంది. ఓకే, అలా మీరు రెజ్యూమే క్రియేట్ చేసుకోండి. తర్వాత ఫైండ్ జాబ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఎక్స్ప్లోర్ 27,852 ప్లస్ జాబ్స్ అక్రాస్ 77 countries. ఓకే, ఇప్పుడు నేను బ్రౌజ్ జాబ్స్ మీద క్లిక్ చేస్తే ఫ్రెషర్ రోల్కి నేను ఫిల్టర్ చేశా. ఓకే, ఫ్రెషర్ రోల్కి నేను ఫిల్టర్ చేసి ఇప్పుడు సపోజ్ నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని పెట్టా. ఓకే, ఇప్పుడు చూడండి రియాక్ట్ జేఎస్ డెవలపర్ వీరాజ్ హెచ్ఆర్ సొల్యూషన్స్లో ఉంది. అండ్ రియాక్ట్ నేటివ్ డెవలపర్ యూఐ రియాక్ట్ డెవలపర్. ఇప్పుడు వర్చుసాలో మనకి యూఐ రియాక్ట్ డెవలపర్ ఉంది. 3 years ఫోకస్డ్ ఆన్ ఫ్రంట్ ఎండ్ అండ్ యూఐ మీద ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇలా మనం చూసుకుంటే చాలా జాబ్స్ మనకు కనిపిస్తాయి. అండ్ ఫిల్టర్ మీదకి వెళ్తే మళ్ళీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే, షో రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే ఎస్డిఈ టు ఫ్రంట్ ఎండ్. ఓకే, అండ్ జూనియర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గ్లోబల్ మ్యాట్రిక్స్ సొల్యూషన్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రియాక్ట్. నువ్వు ఒకసారి గుర్తుందని మీకు ఇక్కడ నేను క్లిక్ చేస్తుంటే డైరెక్ట్ మీకు డిస్క్రిప్షన్ చూపించి అప్లై నో బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, త్రూ లింక్డ్ఇన్ త్రూ ఎవ్రీథింగ్. ఓకే, సో మనకి ఇక్కడ ఎటువంటి ఫేక్ థింగ్ అనేది జరగదు. ఓకే, అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా, లింక్డ్ఇన్ అప్లోడ్ చేసి లింక్డ్ఇన్ క్రియేట్ అలర్ట్ పెట్టుకోవచ్చు. ఎలాంటి జాబ్స్ మనకు కావాలో అవి జాబ్ అలర్ట్ పెట్టుకోవచ్చు అనమాట. సో అలా మనకి ఏమవుతుందంటే మనం ఇప్పుడు నౌకరీలో ఎంత అప్లోడ్ చేసినా కూడా కొన్నిసార్లు మనకేం కరెక్ట్ జాబ్స్ చూపించదు. అండ్ ప్లస్ మనం అప్లై చేసిన కాల్స్ అయితే రావు. బట్ ఇలా ఏంటంటే త్వరగా ఫిల్టర్ చేసుకోవచ్చు, చాలా జాబ్స్కి
త్వరగా అప్లై చేసుకోవచ్చు. మన టైం అనేది చాలా చాలా సేవ్ అవుతుంది దీనివల్ల. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పనా, ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఓకే, యాక్ ఇంటర్వ్యూ. ఓకే, ఈ ఇంటర్వ్యూలో ఇప్పుడు సపోజ్ నాకు వేరే కంపెనీ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సెంచర్ తీసుకుంటున్నాను. యాక్సెంచర్ రోల్ వచ్చేసి నేను .NET డెవలపర్ తీసుకుంటున్నాను. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాది మిడ్ లెవెల్ కాబట్టి మిడ్ లెవెల్ తీసుకుంటున్నాను. అండ్ జనరేట్ క్వశ్చన్స్. నేను క్వశ్చన్స్ దిస్ టేక్ అబౌట్ 2 to 3 minutes. 100 టైలర్డ్ క్వశ్చన్స్, అంటే 100 క్వశ్చన్స్ని అది మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, 100 క్వశ్చన్స్. ఇప్పుడు లెట్ మీ షో యూ, వెయిట్. సో నా ఇంటర్నెట్ అనేది కొద్దిగా స్లో ఉంది. 2 to 3 minutes తీసుకుంటుంది ఈ క్వశ్చన్స్ అనేది మనకు చూపించడానికి. ఒక 100 క్వశ్చన్స్ మనకు చూపిస్తుంది. వెయిట్, ఇప్పుడు చూడండి టెక్నికల్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో నేను యాక్సెంచర్ది సెలెక్ట్ చేసినప్పుడు ఏమైందంటే నాకు ఇంటర్నెట్ ఇష్యూ. నేను ప్రీవియస్లీ ఇన్ఫోసిస్ వాళ్ళది సెర్చ్ చేసినాను. సో ఆ క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి ప్రస్తుతానికి. ఏమేం క్వశ్చన్స్, ఫస్ట్ స్కిల్స్లోకి వెళ్ళండి. స్కిల్స్లోకి వెళ్తే వాట్ ఈజ్ సర్వీస్ నౌ అండ్ హౌ డస్ ఇట్ ఫంక్షన్స్, అండ్ సర్వీస్ నౌ గురించి. అండ్ నేను ఇక్కడ సర్వీస్ నౌ SQL గురించి అయితే సెలెక్ట్ చేశాను. సో ఎలాంటి ప్రాజెక్ట్స్ కావాలి అనేది కూడా ఉంటుంది. అండ్ టెక్నికల్ క్వశ్చన్స్ ఏం అడిగారు, ప్రాజెక్ట్స్లో ఏం క్వశ్చన్స్ అడిగారు, అండ్ డిస్క్రిప్షన్స్ ఎలాంటివి అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ చేశారు ప్రాజెక్ట్స్ గురించి, ప్రాజెక్ట్స్ మీద అనేసి సెర్చ్ చేశాను. అండ్ మీరు ఇది మిడ్ లెవెల్లో. ఇప్పుడు మనకి ఫ్రెషర్ది కావాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి నేను మళ్ళీ ఇన్ఫోసిసే ఇస్తాను. ఓకే, యాక్సెంచరే ఇస్తాను. ఇక్కడ జనరేట్ అవుతున్నాయి మ్యాక్సిమం క్వశ్చన్స్, కొంచెం లేట్ అవుతుంది. అండ్ నేను ఒక ఇంటర్న్ లెవెల్లో తీసుకుంటున్నాను. అండ్ విల్ గో విత్ డేటా ఇంజనీర్. జనరేట్ క్వశ్చన్స్. జనరేట్ చేసింది కదా. ఇప్పుడు చూడండి ఒక ఇంటర్న్షిప్ పర్సన్కి ఎలాంటి స్కిల్స్ కావాలి. 99 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం. టెక్నికల్లో 33 క్వశ్చన్స్ అండ్ స్కిల్స్లో 41 అండ్ ప్రాజెక్ట్స్ 10 ప్రాజెక్ట్స్ అనమాట మొత్తం. ఓకే, 10 ప్రాజెక్ట్స్. ఎలాంటి ప్రాజెక్ట్స్ మీరు చేయాలన్నది కూడా అదే చూపిస్తుంది. అండ్ బిహేవియరల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అండ్ ఇంట్రొడక్షన్ గురించి ఏం క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలా క్వశ్చన్స్ జనరేట్ అవుతాయి అన్నమాట. సో ఈ 20 days ట్రయల్ని, ఇంత మంచి వెబ్సైట్ని ఎందుకు యూజ్ చేసుకోకూడదు. అండ్ ఇంకా వచ్చేసి మీరు జాబ్స్ని సేవ్ చేయొచ్చు. మై రెజ్యూమేస్లో మీ రెజ్యూమే ఉంటుంది. క్రియేట్ రెజ్యూమేలో క్రియేట్ రెజ్యూమే క్రియేట్ చేసుకుంటారు. ATS రెజ్యూమే స్కోర్లో ATS రెజ్యూమే ఉంటుంది. ఓకే, ఇలా మీరు మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోండి. అండ్ వన్స్ మీ ప్రొఫైల్ క్రియేట్ అయిపోయిన తర్వాత 21 daysకి ట్రయల్ అయితే అయిపోతుంది. దెన్ గో విత్ ద నెక్స్ట్ ఈమెయిల్ ID. ఓకే, దట్స్ ఇట్. ఇలా క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు త్వరగా ఫిల్టర్ చేసుకుంటారు మీ జాబ్స్ని. ఫ్రెషర్కి ఆల్మోస్ట్ 1000 జాబ్స్ చూపిస్తుంది రియాక్ట్ డెవలపర్ మీద అండ్ జావా స్క్రిప్ట్ మీద కదా, ఫ్రంట్ ఎండ్ మీద కదా. సో మీరు ఎందుకు అప్లై చేసుకోకూడదు, ట్రై లైక్ దిస్. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా. ఇలా మీరు కానీ ట్రై చేశారనుకో డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే, చాలా చాలా మంచి వెబ్సైట్. నేను ఇంకా ఇలాంటి వెబ్సైట్స్ ఏమైనా ఉంటే అట్లీస్ట్ స్టోరీలో అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, వీడియోస్ తీయడం లేట్ అయితే ఒకవేళ. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.